హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సూపర్ వీడియో మీకోసం. వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరిపోతాయి. మరేంటో చూద్దాం. అవి రోజు దేవుడి పూజ చేసి పండ్లు పలహారాలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. తమ ఇష్టదైవానికి పూలతోనూ పాలతోనూ అభిషేకాలు చేస్తారు. అయితే దేవతలకు ఒక్కో పండు ఒక్కో విధమైన సంతృప్తి కలిగిస్తుంది. అంతేకాదు, ఒక్కో పండుతో ఒక్కో రకమైన కోరికలు కూడా సిద్ధిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరాలంటే దైవానికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనవి ఫలాలు. ఈ కింది ఫలాలను ఇష్టదైవానికి ఇలా సమర్పిస్తే కోరికలు తప్పక నెరవేరుతాయి. మరి ఆ పళ్ళేంటో చూసేద్దాం మనం. అరటిపండు. అరటిపండును దేవుడికి నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. ఇక చిన్న అరటి మొక్కను కూడా పెట్టితే నైవేద్యంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అంతేకాదు, పనులు త్వరగా కూడా పూర్తి అవుతాయి. ఇక అరటిపండు గుజ్జును చేసి నైవేద్యం పెడితే అప్పుల బాధ తొలగిపోతుంది. మొండి బాకీలు వసూలు కావడమే కాదు, నష్టపోయిన నగదు పొందే అవకాశం ఉంటుందట. రాదనుకున్న నగదు తిరిగి రావడం, ఒకవేళ ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ చెల్లించినా తిరిగి వస్తుంది. శుభకార్యాలకు అవసరమైన నగదు సకాలంలో చేతికి అందుతుంది. పూర్ణఫలం లేదా టెంకాయను నైవేద్యంగా సమర్పిస్తే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి తరపు వారు అంగీకారం తెలపడానికి ఆలస్యం చేసినా లేదా చేసుకోవడానికి నిరాకరించిన సపోటా పండు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తర్వాత వేరువేరు కారణాలతో మధ్యలో ఆపేస్తే కమలా పండు నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా పనులు పూర్తవుతావని ప్రజల విశ్వాసం. మీరు కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.